Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో భారీ ఎత్తున కూడా భద్రతా ఏర్పాట్లను ఇట్లా పోలీసులు నిర్వహిస్తున్న సందర్భంగా ప్రస్తుతం నేను రేపు పెరగటంలో భారీ బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నాను. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను విజువల్లో చూస్తున్నాను. ఇప్పటికే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నేతలు కానీ నాయకులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున కటౌట్లు కానీ ఫ్లెక్సీలు కానీ వారు ఏర్పాటు చేశారు. సో దాంతోపాటు రేపు 4 గంటల ప్రాంతంలో ఈ సభ అనేది ప్రారంభం కాబోతుంది. దాంతోపాటు ఇటు ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తున్న నేపథ్యంలో ఎందుకంటే గతంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని శంకుస్థాపనలు అవన్నీ కూడా ఆయన చేసినప్పుడు కానీ హైదరాబాద్కి రావడం అనేది తొలిసారి అని చెప్తున్నారు. సో మూడోసారి ప్రధానిగా అయిన తర్వాత సో ఈ నేపథ్యంలో ఈ కాజీపేటకు సంబంధించినటువంటి పలు రైల్వే లైను అభివృద్ధి పనులు ఆయన ఇటు హైటెక్ సిటీలో ఆయన చేయబోతున్నారు. చేసిన తర్వాత ముఖ్యంగా కాజీపేట విజయవాడ 3వ రైల్వే లైన్ ప్రారంభము, దాంతోపాటు మల్లాపూర్లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటి టెర్మినల్ని ఆయన ప్రారంభించబోతున్నారు. దాంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులని ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ప్రారంభించబోతున్నారు, శంకుస్థాపనలు ఆయన చేయబోతున్నారు. దాంతోపాటు పూర్తిగా ఈ యొక్క పర్యటన అంతా కూడా చాలా పకడ్బందీగా కూడా ఉండబోతుంది. ముఖ్యంగా ఆయన బేగంపేట నుంచి కూడా హైటెక్ సిటీకి వెళ్తారు, హెచ్ఎస్సిసిలో అక్కడ ఏర్పాటు చేసే ఆ సభకు వెళ్తారు. అక్కడి నుంచి కూడా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలని ఆయన పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి ఆయన చేరుకోబోతున్నారు. ఎందుకంటే దాదాపు 2 గంటల 50 నిమిషాలకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. హెచ్ఎస్సిసికి బయలుదేరి అక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ప్రాజెక్టుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేస్తారు. హైటెక్ సిటీలో ఓ ఆసుపత్రిని కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు ఇక్కడ పెరక్ గ్రౌండ్లో జరిగిపోయేటువంటి ఈ బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించబోతున్నారు. అక్కడి నుంచి కూడా బేగంపేట నుంచి గుజరాత్లోని జామ్నగర్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన బయలుదేరిపోతున్నారు. సో ఈ నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా కూడా బీజేపీ తీసుకుని ఈ సభని విజయవంతం చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలను కూడా ఈ సభకి రావాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే 7,800 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఎందుకంటే వచ్చే ఎలక్షన్స్ కూడా ఇక్కడి నుంచి భారీ స్థాయిలో బలపడాలని కూడా ఇటు బీజేపీ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే పక్క ప్రాంతంగా ఆయాకు సంబంధించినటువంటి మొత్తం జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రెసిడెంట్లు ఉంటారో సెక్రటరీలు ఉంటారో వాళ్ళకైతే కూడా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. సో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ సభకి హాజరు కావాలని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి మరోవైపు ఇటు చీఫ్ ఎవరైతే ఉన్నారో మొత్తం ఎంటైర్ సెక్యూరిటీని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన సంబంధించినటువంటి మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ ఇటు డీజీపీ కానీ ఇటు ప్రధానమైనటువంటి అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఈ సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా వారు పర్యవేక్షిస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీ కూడా నిన్న ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు. దాదాపు జిహెచ్ఎంసీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ దాంతోపాటు ఇంకా పలు అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లతో అంతా కూడా ఆయన సమావేశమయ్యారు. దాంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ రోడ్ల మార్గం కూడా ఒకవేళ రోడ్లు ఏమన్నా ఇవి ఉన్నా కూడా బాగలేకపోయినా కూడా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన రోడ్లని రిపేర్ చేయమనేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. సో ప్రస్తుతం నేను ఎగ్జాక్ట్గా రేపు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ మార్గం అంటే నేనుంటున్నటువంటి ఈ మార్గం నుంచి కూడా ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఇక్కడ నుంచి మెయిన్ స్టేజ్ ఉంటుంది, స్టేజ్కి వెనకాల వెళ్ళిపోతున్నారు. ఈ మార్గాన్ని అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలో చేసుకున్నారు. ఎందుకంటే మొత్తం ఎస్పీఎఫ్ అధికారులందరూ కూడా వచ్చేసారు. ఇంకా మరొక అరగంట అయితే ఇప్పుడు ఆ బ్యారికేడ్లు వేసినటువంటి ఆ ప్లేస్ని అంతా కూడా మొత్తం క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఆ రోడ్డు కూడా వేస్తున్నారు కాబట్టి మోడీకి సంబంధించిన కాన్వాయ్ ఇటు వెళ్ళబోతుంది కాబట్టి ట్రయల్ రన్ మధ్యాహ్నం నుంచి కూడా స్టార్ట్ కాబోతుంది. సో రేపు ఉదయం నుంచి కూడా ట్రయల్ రన్స్ కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో సో ఇవంతా కూడా మొత్తం క్లోజ్ అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడంతా కూడా ఈ పార్కింగ్ వాహనాలు కూడా అన్నీ కూడా తీసేస్తారు. మొత్తం పోలీసు సిబ్బంది అలాగే ఇటు పిఎంఓకి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎస్పీసీ సంబంధించినటువంటి సిబ్బంది మాత్రమే ఈ ఏరియాలో అంతా కూడా ఉంటారు. సో ఈ రోడ్ అంతా కూడా క్లోజ్ అవుతుంది. పూర్తిగా భద్రతకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు
ఇప్పటికే ఆంక్షలను కూడా పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి రేపు సభ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో 144 సెక్షన్ కూడా కొన్ని కోట్ల వారు ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి కేవలం అనుమతి ఉన్నటువంటి వారికి మాత్రమే అక్రిడేషన్, మీడియా వాళ్ళు కూడా అక్రిడేషన్ ఉన్నటువంటి వారికి, అలాగే పాసులు ఎవరైతే జారీ చేస్తారో వారికి మాత్రమే ఈ మార్గం ద్వారా వారికి అవకాశం ఉంటుంది. దాదాపు 3 గేట్లను కూడా వారు పెట్టారు. సో ప్రధాన నాయకులు కానీ వాళ్ళందరూ కూడా అటువైపు నుంచి ఎంట్రీ ఇస్తారు. ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కొంతమంది కేంద్ర మంత్రులు మాత్రమే ఈ మార్గం కూడా వారు ఇక్కడ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో చూడాలి రేపు ఈ సభ కోసం ఇటు బీజేపీకి సంబంధించి మొత్తం ఎంటైర్ కార్యకర్తలు కానీ నేతలు కానీ చాలా వరకు కూడా నమ్మకం పెట్టుకున్నారు సక్సెస్ఫుల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహించాలని. ఎందుకంటే 7,800 కోట్ల రూపాయలు పెట్టు అభివృద్ధి పనులు చేపడుతున్న నేపథ్యంలో దాన్ని కూడా బాగా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు ఉన్నారు. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఇటు మంత్రులు ఎంపీలు కూడా దాదాపు 4 ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభపైనే పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. ఇటు భారీ జన సమీకరణ కూడా రేపు చేయబోతున్నారు. సో ఈ సభ కానీ సక్సెస్ అయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ పలు కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతవరకు నిధులు ఇచ్చింది, ఏ పనులు చేసిందనే అంశాన్ని కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా వారు భావిస్తున్నారు. కాబట్టి దాని దగ్గరగా కార్యక్రమాలు ఈ సభ తర్వాత వారు ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారు.